కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం అచ్యుతాపురత్రయం పిఎస్సిఎస్ నూతన చైర్మన్గా టీడీపీ సీనియర్ నాయకులు కోలా సత్యనారాయణ, పాలకవర్గ సభ్యులుగా అముజాల వెంకటేష్, కుంటెళ్ల భూరయ్య బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ కోలా సత్యనారాయణ మాట్లాడుతూ అచ్యుతాపురత్రయం, రామేశ్వరం ఈ రెండు గ్రామాలకు సంబంధించి అనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే నల్లిమిలి రామకృష్ణారెడ్డి అచ్యుతాపురత్రయం సొసైటీ చైర్మన్ గా తనను నామినేట్ చేయడం జరిగిందని, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని అన్నారు. ఎమ్మెల్యే నల్లిమిలి రామకృష్ణారెడ్డి సహకారంతో సొసైటీ అభివృద్ధికి, రైతుల సంక్షేమానికి కృషి చేస్తానని సొసైటీ చైర్మన్ కోలా సత్యనారాయణ తెలియజేశారు. సొసైటీ డైరెక్టర్ అముజాల వెంకటేష్ మాట్లాడుతూ ఈ రోజు తనకు సొసైటీ డైరెక్టర్ గా పదవి ఇచ్చిన ఎమ్మెల్యే నల్లిమిలి రామకృష్ణారెడ్డికి, అనపర్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాస్ కు, అనపర్తి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త రావాడ నాగుకు, గ్రామ జన సైనికులకు, ఎన్డీఏ కూటమి నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అముజల వెంకటేష్ అన్నారు. అచ్యుతాపురత్రయం గ్రామ టీడీపీ నాయకులు కరెడ్ల కృష్ణార్జున మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే నల్లిమిలి రామకృష్ణారెడ్డి అనపర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని, గత వైసీపీ ప్రభుత్వంలో అయితే అభివృద్ధి అనేది నశించిపోయిందని, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే నల్లిమిలి రామకృష్ణారెడ్డి అభివృద్ధి పదంలో అనపర్తి నియోజకవర్గాన్ని నడిపిస్తున్నందుకు ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. ఇదే అభివృద్ధి పదంలో ప్రమాణ స్వీకారం చేసినటువంటి సొసైటీ చైర్మన్ అలాగే సొసైటీ డైరెక్టర్లందరూ కూడా రామేశ్వరం, అచ్యుతాపురత్రయం గ్రామ రైతులందరితో కలిసిమెలిసి ఉండి అభివృద్ధి పదంలో నడిపిస్తారని కోరుకుంటున్నామని టీడీపీ నాయకులు కరెడ్ల కృష్ణార్జున అన్నారు. ప్రమాణ స్వీకారం చేసినటువంటి సొసైటీ చైర్మన్, సొసైటీ డైరెక్టర్లను పెదపూడి మండలం ఎన్డీఏ కూటమి నాయకులు శాలువాలతో సత్కరించి పూలమాలలు వేసి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం పెదపూడి మండలం కూటమి నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెదపూడి మండలం ఎన్డీఏ కూటమి నాయకులు, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. పెట్టేసుకుంది కదా రోడ్డు దగ్గర మీరు పెట్టండి. మీరు మూడు దగ్గర పెట్టండి. మీరు కొంచెం వెళ్ళండి మేడం. ఫోన్ సైలెంట్ ఇలా వచ్చింది సీనియర్, ఇటు వచ్చి ఏసీ ఇలా చూడండి ఒకసారి. హాస్పిటల్కి వెళ్ళండి అంటే రాజమండ్రి వాయిదాకి వెళ్ళండి. ఇలా చూడండి. నమస్తే రాజు సార్ వచ్చేయండి బయటకు.
రాజు అలాగే అలాగే ఎత్తరా అలా ఎలా కుదురుద్ది ఈరోజు అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం అచితాపురం రామేశ్వరం గ్రామాల సహకార సంఘానికి సొసైటీ అధ్యక్షులుగా నామినేట్ అయినటువంటి శ్రీ కోల సత్యనారాయణ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ రోజు వారు బాధ్యతలు చేపట్టారు. అలాగే డైరెక్టర్గా అంజాల వెంకటేష్ గారు అలాగే బోరే గారు కూడా ఈ రోజు వారు బాధ్యతలు చేపట్టినందుకు మరి కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వీరికి శుభాకాంక్షలు తెలియజేయడానికి ఈ రోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో మన తన అన్న భేదం లేకుండా అందరూ సమానంగా చూడాలనే ఉద్దేశంతో మరి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు అలాగే మా ఇన్ఛార్జ్ శ్రీ మర్రెడ్డి శ్రీనివాస్ గారు కూడా ఏకస్తులై అలాగే బీజేపీ ముగ్గురు కూడా ఏకస్తులై మరి కోల సత్యనారాయణ గారిని నామినేట్ చేసినందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క సొసైటీలు దేశానికి రైతు వెన్నెముక అంటారు. రైతును బాగా చూసుకుంటే మన దేశం అంతా కూడా సుభిక్షంగా ఉంటది. ఇప్పుడు ఇది కేవలం రైతుల కోసమే ఉంది కాబట్టి సొసైటీ దానికి రైతులకి మీరు సంపూర్ణమైన న్యాయం చేస్తారని చెప్పేసి కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన సొసైటీ చైర్మన్ గా మన ప్రమాణ స్వీకారం చేసిన మన కోల సత్యనారాయణ గారికి అలాగే మన అచ్యుతాపురం గ్రామం నుండి మరి మా గ్రామం నుండి మరి డైరెక్టర్లుగా కుంటేల బోరయ్య గారికి అలాగే అంజాల వెంకటేష్ గారికి అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి రామేశ్వరం రైతులకు అలాగే అచ్యుతాపురం రైతులకు గ్రామ పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన అనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అయినటువంటి మన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు మరి నియోజకవర్గాన్ని మరి అభివృద్ధి అనేది ఇంతకుముందు నశించిపోయింది గత ప్రభుత్వంలోని. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ఎనీ టైం ఒక్క 2 నిమిషాలు కూడా ఖాళీ లేకుండా అభివృద్ధి పదంలో మన అనపర్తి నియోజకవర్గాన్ని నడిపించినందుకు ఆయనకి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇదే అభివృద్ధి పదంలో మన సొసైటీని కూడా ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మన ప్రెసిడెంట్ గారు అవనివ్వండి, డైరెక్టర్లు అవనివ్వండి, అందరూ కూడా కలిసిమెలిసి ఉండి అందరితో కలిసిమెలిసి ఉండి మన రామేశ్వరం రైతులతో కానీ మన అచ్యుతాపురం రైతులతో కానీ కలిసిమెలిసి ఉండి అందరితో సమానంగా ఉండి దీన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.